హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ ఫ్యామిలీలో ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈరోజు పళ్ళు కదులుతూ ఉంటాయి కదా, అలాగే చీము కారుతూ ఉంటుంది, బ్లడ్ కారుతూ ఉంటుంది, పళ్ళల్లో సందు ఉన్నా కూడా దానికి ఆయుర్వేదిక్ మెడిసిన్ చెప్తాను. ఇప్పుడు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చిగురు సమస్య. కొంతమందికి చిగురు వాచింటుంది, అలాగే కొంతమందికి చీము కూడా పట్టింటుంది. చిగురు ఇన్ఫెక్షన్కి పట్టిక చూసారు కదా, ఈ పట్టిక కొంచెం తీసుకోండి. మీరు ఎంత పొడి కావాలంటే అంత పొడి తయారు చేసుకోండి, మీ సమస్యను బట్టి. అది పట్టిక పొడి. దానిలో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయాలి. చూడండి, సాల్ట్ కూడా ఇది ఎంత తీసుకుంటామో ఇది కూడా అంతే తీసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువే తీసుకోండి. పటిక పొడి మాత్రం ఒక రవ్వ ఎక్కువ ఉన్నా పర్వాలేదు. పటిక పొడి కన్నా కొంచెం ఉప్పు తక్కువే తీసుకోవాలి. అలాగే మిరియాల పొడి, ఇది వీటితో పాటే సమానంగా తీసుకోవాలి. ఇవన్నిటిని కలపండి. దీనిలో ఇంగువ కూడా వేయాలి. చూసారు కదా, ఇంగువ అంత సరిపోతుంది, అంత తీసుకోండి. ఇలా పొడి తయారు చేసుకోండి. పొడి అంతా నైస్గా ఉండేట్టుగా చూసుకోండి, గరుగ్గా లేకుండా. మీకు ఇంగువ వాడితే పళ్ళు బాగుండవు కదా అంటారు. అలా అంత అవును, నిజమే. అది ఇంగువ పంటికి తగలకూడదు. చిగురికి తగిలిన తర్వాత పంటికి తగిలితే ఏమీ కాదు. ఇలా చిటికెడు ఎత్తుకొని మీకు చిగురు సమస్య ఎక్కడుందో అక్కడ అలాగే పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, పళ్ళు గట్టిగా ఉండేదానికి మీకు ఎప్పుడు పళ్ళు గట్టిగానే ఉంటాయి, పళ్ళల్లో సందులు రావు. దానికోసం ఒక్క పొడి ఎంత తీసుకుంటామో కరక్కాయ పొడి కూడా అంతే తీసుకోవాలి. కరక్కాయ పొడి కొద్దిగా ఎక్కువైనా కూడా పర్వాలేదు, ఒక్క పొడి ఎక్కువైనా పర్వాలేదు, కరక్కాయ పొడి ఎక్కువైనా పర్వాలేదు. రెండింటిని కలపండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే దీంట్లో వేసామంటే ఇది కూడా మెత్తగా అయిపోతుంది, చాలా రోజులు నిల్వ ఉండదు. ఈ పొడిలో ఉప్పు వేసి తోముకోండి. తోమేటప్పుడు లేకున్నా కూడా ఇలాగే తోముకోవచ్చు. దీనివల్ల ఉపయోగాలు: పళ్ళు గట్టిగా ఉంటాయి, పళ్ళల్లో సందులు ఏర్పడవు, అలాగే నోటి దుర్వాసన కూడా రాదు. చాలా బాగా పనిచేస్తుంది, వాడి చూడండి. ఇది వాడినప్పుడు బట్టల మీద పడకుండా చూసుకోండి, ఎందుకంటే కరక్కాయ పొడి నల్లగా తయారైపోతుంది. ఇది తలకు కూడా పెట్టుకుంటారు. బట్టల మీద పడితే కనుక బట్టలు పనికిరావు, పడకుండా తోముకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పళ్ళు ఎక్కువ కదులుతున్నాయి, గట్టిపడాలంటే ఎట్లా? పళ్ళు ఎక్కువగా కదులుతుంటే కానుగ చెట్టు బెరడు తెచ్చుకోండి, ఎండబెట్టుకోండి, సరిపోతుంది. కొన్ని చెట్లు తెల్లగా ఉంటుంది బెరడు, ఇది తెల్లగా ఉంది. కానుగ చెట్టు బెరడు బాగా ఎండబెట్టి దంచి పొడి చేసుకోండి. అలాగే కరక్కాయ పొడి, చూసారు కదా, కానుగ చెట్టు బెరడు ఎంత తీసుకుంటామో కరక్కాయ పొడి కూడా అంతే వేసుకోండి. కలపండి, ఒక బాక్స్లో పెట్టుకోండి. పళ్ళు కదిలితే మీరు ఏమి చేసినా కూడా అవి ఎన్ని మందులు వాడినా కూడా గట్టిపడవు. ఇలా చేసుకొని ఒక గ్లాస్ వాటర్ కాంచుకొని దానిలో ఈ పొడి ఉంది కదా, మీ ప్రాబ్లం ఎట్లన్నా ఉన్నా కానీ
మీరు టీ గ్లాస్తో తీసుకోండి, ఎందుకంటే మెడిసిన్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను టీ గ్లాస్లోకి ఎలా వేసుకొని ఎలా కాంచుకోరావాలనేది నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మనము నీళ్ళు ఉన్నాయి కదా, ఇన్ని కాంచుకోండి. ఇంకా కొన్ని ఎక్కువ కాంచుకున్నా పర్వాలేదు, ఇవైతే సరిపోతాయి. మనకు నోట్లో పోసుకునే మాదిరిగా కాంచుకోండి. తర్వాత కానుగ చెట్టు బెరడు, అలాగే కరక్కాయ పొడి వాటర్లో వేయండి. ఒకరోజు కొద్దిగా వేసి చూడండి, సరిపోతుంది. హాఫ్ స్పూన్ వేసుకోండి మీరు. ఇదంతా కలిపి తోముకున్నా ఏం కాదు. ఒక రవ్వ కలిసింది ఇక్కడ. ఇలా అర స్పూన్ వేసి, దీనికన్నా కొంచెం ఎక్కువ వేసి కలపండి. మిక్స్ అవుతుంది కదా. కరక్కాయ చాలా వగురుగా ఉంటుంది. వగరుగా ఉండేదాని వల్ల పళ్ళు చాలా బాగా గట్టిపడతాయి. మీరు రోజైనా పర్వాలేదు, వారానికి 2-3 సార్లు అయినా పర్వాలేదు, ఇలా కలుపుకుంటారు కదా. నోట్లో పోసుకొని ఇప్పుడు పుక్కిలించాలి. నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, వాటర్ పుక్కిలించాలి. అలా కొంతసేపు మీకు ఓపుకున్నంతసేపు పుక్కిలించండి. ఇలా పుక్కిలిస్తూ ఉంటే పళ్ళు గట్టిపడతాయి. మీరు రోజు కరకాయ పొడితో కన్నా పళ్ళు తోముకున్నారంటే పళ్ళు చాలా గట్టిగా ఉంటాయి, పళ్ళల్లో సందులు ఏర్పడవు.